టెంట్ హౌస్కి 10,000, కిరాణా సామాన్కి 5,000, పెళ్లి పందిరికి 5,000, బట్టల షాప్ వాడికి 10,000, బంగారం షాప్ వాడికి 50,000, రామ్ గారికి 20,000. మొత్తం 1,00,000 రూపాయలు అప్పు ఉంది. ఓ 2 సంవత్సరాలు గట్టిగా కష్టపడితే అప్పు తీర్చేయచ్చు. ముందైతే రామ్ గారికి ఇచ్చేయాలి. పాపం ఆయన అడగగానే సాయం చేశారు. హా పిన్ని. ఏం చేస్తున్నావే? ఏం లేదు పిన్ని, ఉన్న అప్పులని ఎలా తీర్చాలా అని చూస్తున్నా. మొత్తానికి అక్క పెళ్లి చేసి పెద్ద మనిషి అనిపించుకున్నావు. మీరు లేకపోతే ఇవేవి అయ్యేవి కాదు పిన్ని. ఎవరూ లేని నన్ను బాధ్యతగా చూసుకున్నారు, అది చాలు పిన్ని. పనిలో పని నువ్వు కూడా పెళ్లి చేసేసుకోవే. పిన్ని, అక్క పెళ్ళి 6 ఏళ్ళేం కాలేదు, జస్ట్ 6 రోజులు మాత్రమే అయింది. అయినా నీ కళ్ళు ఎందుకు ఎప్పుడు నా మీదే ఉంటాయి? మరేం చేస్తాం, పెద్దది అమాయకురాలు కాబట్టి ఏదోలా చేసి పెళ్లి చేశావు. నువ్వైతే గయ్యాలి దానివి. ఎప్పటి నుంచి సంబంధాలు చూడడం స్టార్ట్ చేస్తే కానీ 7 నెలలకు అవుతుంది. అంత శ్రమ నీకేం అవసరం లేదు. నా పెళ్లి గురించి నువ్వేం టెన్షన్ పడకు మహాతల్లి, నా పెళ్లి గురించి నేను చూసుకుంటా. అదే నువ్వులాంటివి ఏమన్నా ఉన్నాయా? ఫోన్లో మాట్లాడుతున్నావు కాబట్టి సరిపోయింది, అదే నా పక్కనుంటేనా చంబు సొట్టపడేది. నా మాట విని ఆ రామ్ని చేసుకోవే, అయిపోతుంది. పిన్ని బాయ్. దీనికల్లా ఎప్పుడు నా మీదే, మూసి నదిలో ముంచాలి దీన్ని. ఉద్యోగం లేక నేను ఏడుస్తుంటే ఎప్పుడు పెళ్లి పెళ్లి అని నన్ను సాగొడుతుంది. సీతగారు, సీతగారు, సీతగారు. ఏంటండి ఊరు అవతల నుంచి పిలుస్తున్నారు? నేను ఇక్కడే ఉన్నా. మీరు అర్జెంటుగా రెడీ అవ్వండి. ఎందుకు? మీకు మళ్ళీ పెళ్లి చూపులా? అవునండి, నాకు పెళ్లి చూపులు, మీరే పెద్దగా వస్తున్నారు. అమ్మాయి బాగుంటుందా? ఊరుకోండి సీతగారు, నేను మీకు జాబ్ చూశాను అకౌంటెంట్గా. ఇప్పుడే ఇంటర్వ్యూ ఉంది, పదండి. ఇంటర్వ్యూవా? ఇందరు లోకానికా అన్నట్టు అడుగుతున్నారేంటండి? ఇంటర్వ్యూకే. అకౌంటెంట్గా అంటే? సీతగారు, నాకు అర్థమైంది, అది మా ఫ్రెండ్ వాళ్ళ కంపెనీయే. అకౌంటెంట్ అంటే పెద్ద పనే ఉండదు. షాప్లో ఎంత లోడ్ వచ్చింది, ఎంత పోయిందని చూసుకోవాలంతే. నెలకి 15,000 జీతం. 15,000? ఏ సరిపోదా? నేను చేసిన సూపర్ మార్కెట్లో అది నా 2 నెలల జీతం. ఈసారి జాబ్ కొట్టండి, 1 నెలలోనే వచ్చేస్తుంది. రండి వెళ్దాం. సరే, 2 minutes, నేను మొహం కడుక్కొని వస్తాను. సరే. రామ్ గారు, మీరు కూడా లోపలికి వస్తారా? నేనెందుకు వస్తా అండి? ఇంతకీ ఏం క్వశ్చన్స్ అడుగుతారో ఏంటో. సేల్స్ గర్ల్ని అకౌంటెంట్ని చేస్తున్నారు, ఏం అడుగుతారో ఏంటో. సీత గారు, మీరు సీత అని మర్చిపోతున్నారు. కూల్గా ఉండండి, అక్కడేం పెద్ద ఉండదు. చూద్దాం ఏమవుతుందో. రేయ్, హాయ్ మామా. హాయ్ రా. సీత గారు, వీడే నా ఫ్రెండ్. హాయ్ అండి. ఈ కంపెనీలో వర్క్ చేస్తున్నాడు. మామా, లోపడంతా సెట్ చేశా, వెళ్ళి కుమ్మేసండి అంతే. సీత గారు, లోపడేమన్నదు, వాళ్ళు ఏమడిగినా కానీ ఎస్ అని చెప్పండి అంతే. రేయ్, వెళ్ళమని చెప్పారా లోపలికి? వెళ్ళండి. వెళ్ళండి. రేయ్, ఓకే కదా? రేయ్, ఏం కంగారు పడుకో, ఏముండదు. పద, మనం అలా బయటకు వెళ్ళొద్దాం. రేయ్, సీతకి ఎలాగైనా జాబ్ రావాలరా. నీ పిల్లమేమో లోపల పుట్టినప్పుడు పడుతున్నారా? మగబిడ్డ ఆడబిడ్డ నువ్వు టెన్షన్ పడిపోతున్నావు అప్పటి నుంచి. నేను ఇప్పుడైనా నిన్ను కొడతానని అనుకున్నావా? హ, పోనీ ఎక్కెక్కి ఏడుస్తా అనుకున్నావా? అర్థమైంది మామ కదా. వదిలే. పోయి ఆ దారిలో నుంచొని వస్తుందో లేదో చెప్పు. కూల్ మామ, కూల్, వెళ్ళొస్తా. పోరా. నీ జోకులు అతను జోకులు. రేయ్, తను వస్తుందిరా.
ఏమైంది సీత గారు? జాబ్ వచ్చింది. ఎస్, కంగ్రాట్స్ అండి. ఎప్పుడు జాయిన్ అవ్వమన్నారు? రేపే రమ్మన్నారు. ఓ సూపర్, ఏరా ఏమైంది? జాబ్ వచ్చిందంటరా. సరే మీరు వెళ్ళండి, నేను మాట్లాడొస్తా. సరే. సరేరా, బాయ్ రా. బాయ్రా, పదండి. చాలా హ్యాపీగా ఉంది సీత గారు. నాకు కూడా. ఆగండి, అక్క కాల్ చేసి చెప్దాం. సీత, హలో. హలో అక్క, సీత ఎలా ఉన్నావే? నీకో విషయం చెప్పాలి. ఏంట్రా? నాకు జాబ్ వచ్చిందక్క. అవునా? నెలకు 15,000 జీతం అక్క. హ్మ్, చాలా సంతోషంగా ఉందిరా సీత. అంతా రామ్ గారి దయ అక్క, తనే చూసి పెట్టాడు. అవునా? మనం ఎప్పుడూ రామ్కి రుణపడి ఉంటాం సీత. అవునక్క. సీత గారు, టైం అవుతుంది, వెళ్దామా? అక్క సరే అక్క, నేను ఇంటికెళ్ళి కాల్ చేస్తాను. సరే సీత, బాయ్, జాగ్రత్త. బాయ్ అక్క. చాలా థ్యాంక్స్ రామ్ గారు, అన్నిటికీ. అయ్యో పర్లేదండి. సరే అండి, లేట్ అయిపోయింది, ఇంక మీరు వెళ్ళండి. బాయ్. సీత గారు, మీకు విషయం చెప్పాలనుకుంటున్నా. ఏంటండి? అదే మన పెళ్లి విషయం. అక్కకి పెళ్ళి అయిపోయింది, మీకు జాబ్ కూడా వచ్చింది, నాకేమో పెళ్ళిడైపోతుంది. మీరు ఓకే అంటే నేను మంచోన్నా కాదా అని ఆలోచిస్తున్నారు, అంతే కదా? నేను మంచోన్నండి, మీకు కూడా తెలుసు. మంచోన్నా కాదా? మంచోడేలేండి. కదా, మరి ఆ విషయం కూడా కన్ఫర్మ్ చేసేయండి. అంటే నాకు ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదండి. ముందు చేసిన అప్పులన్నీ తీర్చాలి, అవి అయ్యేసరికి 2 ఏళ్ళు పడుతుంది. పర్లేదండి, నేను వెయిట్ చేస్తాను. మీరు నన్ను చేసుకుంటా అనండి, నేను ఇన్నేళ్ళే ఆగుతా. ఏంటండి అంత ఆలోచిస్తున్నారు? నేను నచ్చలేదా? అయ్యో, నచ్చలేదని కాదండి. అయితే నచ్చనా? రామ్ గారు, మీరింకా చాలా ఎదగాలి. పెళ్ళేజ్ అయిపోతుంటే ఎదగాలంటారేంటండి? మీకు ఓకేనా కాదా చెప్పండి. మీరు కాదంటే కాదంటే ఏ అల్లమ్మో పుల్లమ్మో ఉంటుందిగా, అదే వచ్చి చేసుకుంటుంది. సరే అయితే వెళ్ళి చూసుకోండి మరి. సీత గారు, సీత గారు, ఒకసారి రండి. వెళ్ళండి. ఏ ఎల్లమ్మో పుల్లమ్మో ఉంటది కదా, నన్నెందుకు అడగడం? సారీ అండి, అయినా నన్నెవరు చేసుకుంటారు? నా కోసం మొత్తం తెలిసిన మీరే చేసుకుని అంటున్నారు. ఇంకా బయట వాళ్ళంటే నో ఛాన్స్. నేను ఒప్పుకోలేదని చెప్పలేదే. అదేంటో నా ప్రేమను అర్థం చేసుకోరు ఎవరు. ఏమో మరి, తెలీదు. ఆగండి, ఇందాకేదో అన్నారు. నేనేమనలేదు రామ్ గారు. లేదు లేదు, ఒప్పుకోలేదు చెప్పలేదు అని అన్నారు. అంటే ఒప్పుకున్నారా? నేను చెప్పలేదే. మీరు ఎస్ అన్నట్టే ఉంది, చెప్పొచ్చు కదా. ప్లీజ్ 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 సీత గారు. సరే చూద్దాం. చూద్దామన్నారంటే మీరు ఖచ్చితంగా ఎస్ అన్నట్టేగా. చెప్పండి ప్లీజ్ 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 సీత గారు, ప్లీజ్ చెప్పండి, ప్లీజ్ ప్లీజ్. ఎస్, థ్యాంక్ యూ సీత గారు, థ్యాంక్ యూ సో మచ్. దేవుడా నువ్వు ఉన్నావయ్యా, థ్యాంక్ యూ. సరే, మీరు వచ్చిన పని అయిపోయింది కదా, ఇంక మీరు వెళ్ళండి. అదేంటండి లవ్ కోకే చెప్పి లవ్ యూ కూడా చెప్పకుండా వెళ్ళిపోమంటున్నారు? రామ్ గారు, ఇలాంటివి అస్సలు ఎక్స్పెక్ట్ చేయకండి. నేను ఇంకా చూద్దామనే అన్నా, అంతే. నేను పెళ్లి చేసుకోవడానికి ఇంకా 2 సంవత్సరాలు పడుతుంది. అప్పటి వరకు మీరు ఆగాలి, అందులో ఈ తింగర్ పనులు చేయకుండా ఉండాలి. చూద్దామన్నప్పుడే నేనంటే మీకు ఇష్టమని అర్థమైపోయింది. ఇంక తింగర్ పనులు అంటారా? మీరున్నారు కదా చూసుకోవడానికి, మీరు కంట్రోల్ చేస్తారులేండి. చూద్దాం. కానీ ఒకసారి ఏంటి? అదే లవ్ యూ చెప్పండి. రామ్ గారు, ముందే చెప్తున్నా, నాకు ఇలాంటివి అస్సలు నచ్చవు. నాకు సెట్ అవ్వవు కూడా. సరేలేండి, మీ ఇష్టమే నా ఇష్టం. అయిపోయింది కదా, వెళ్ళండి ఇంకా. అంటే మిమ్మల్ని కాసేపు అలా చూడాలనిపిస్తుంది. ఇంకాసేపు ఉంటా కదా.
ఇదే ఓవర్ యాక్షన్ అంటే. వెళ్ళండి ముందు. సరే. సరే బాయ్ అండి. బాయ్. సీత గారు, ఐ లవ్ యూ సీత గారు. సీత, సీత, సీత. ఆగు, వస్తున్నా. ఏంటి సీత లేటు? అవతల ఆఫీస్కి టైం అవుతుంది, మళ్ళీ తిడతారు. సీతానా గారు ఏమైంది? ఏ ఊరుకో, పెళ్లి చేసుకునే వాళ్ళ మధ్య గారు ఆంటీలు ఏంటి చెప్పు. బాగా ఎక్కువైంది నీకు. అనవసరంగా ముందే చెప్పేశా, ఇంకొన్ని రోజులు ఆపు ఉండాల్సింది. సర్లే, ఏం కూర చేసావు? ఆలు, ఇగో ఈ బాక్స్. ఇది భలే ఉంది కదా, పెళ్ళికి ముందే ఇలా బాక్స్ తెచ్చుకోవడం. అలా సాగుతుంది నీకు. పెళ్ళి కూడా త్వరగా చేసుకుందాం కదా. చేసుకుందాం, దానికి ఇంకా టైం ఉంది. సరే, నీ మాటే నా మాట. నేను ఈవినింగ్ 5కి వచ్చేస్తా.